అర్జున్ ప్రసాద్, గౌతమ్ వాళ్ళ నాయనమ్మ అందరూ భోజనం చేస్తూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. అటు అహల్య నిలబడి వడ్డిస్తూ ఉంటుంది వాళ్ళకి. అయితే సుభద్ర అంటుంది కదా అర్జున్ ప్రసాద్ తోటి, ఇందిరా ఇక్కడికి వస్తాడని మీతో చెప్పాడని అన్నారు కదండి, ఎప్పుడు వస్తాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదండి అని చెప్పేసి సుభద్ర అంటుంది అర్జున్ ప్రసాద్తో. అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటాడు కదా, సమయానికి గుర్తు చేసి మంచి పని చేసావు సుభద్ర, ఇప్పుడే ఫోన్ చేస్తాను నాకు అని చెప్పేసి ఫోన్ తీసి స్పీకర్ ఆన్లో పెట్టేసి ఫోన్ చేస్తాడు ఇందిరాకి. ఫోన్ మోగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న గౌతమ్ను అహల్య చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోతే ఇక ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. కిచెన్లో అహల్య వాళ్ళ మామయ్య వంట చేస్తున్నప్పుడు ఆ ఫోన్ అక్కడ రింగ్ అవుతుంది. ఈ అహల్య ఫోన్ కిచెన్లో పెడుతుంది. ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అయితే అహల్య వాళ్ళ మామయ్య అంటాడు కదా, అహల్యకి ఏదో ఫోన్ వస్తున్నట్టుంది అని చెప్పేసి మెల్లిగా ఫోన్ పట్టుకొని వస్తాడు. ఫోన్ పట్టుకొని వచ్చి అంటాడు కదా, అక్కడ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. వీళ్ళ మామయ్య ఫోన్ తీసుకొచ్చి అహల్యమ్మ మీకేదో ఫోన్ వస్తుంది అని చెప్పేసి అంటాడు. అని ఫోన్ ఇస్తాడు. అప్పుడే అందరూ షాక్. గౌతమ్ వాళ్ళ నానమ్మ, అతిథి, అర్జున్ ప్రసాద్, సుభద్ర, గౌతమ్, అహల్య అందరు షాక్ అయ్యి ఒకటేసారి అలా ఇలా ఇట్లనే చూసుకుంటాడు భయంగా. అప్పుడు వాళ్ళ మామయ్యకి ఏం చేయాలో అర్థం కాక అట్లా వాళ్ళనే చూస్తాడు. అసలు నిజంగానే ఆ ఫోన్ ఈ ఫోన్ అని ఎవరైనా కనిపెడతారా, లేకపోతే అతిథికి ఇంతకు ముందుకే వీళ్ళ మీద మొన్న అమరవీరుల సభలో జరిగిన సిచ్యువేషన్ మీద ఇంకా ఆమె చాలా డౌట్గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ మీద ఇంకా కొంచెం డౌట్ పడుతుందా, అసలు ఏం చేస్తుంది, ఆ ఫోన్ కోసం ఏమన్నా ట్రాపింగ్ అది ఇదని ఏమన్నా చేస్తుందా, ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.